సూర్య. మీకేం కాదు, సూర్య అన్న వస్తాడు. పిల్లలేంటి ఇలా ఉన్నారు? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. వాళ్ళు మనుషులు కాదు సూర్య, మన వీక్నెస్ తో ఆడుకోవాలనుకునే రాక్షసులు వాళ్ళు. నోడతారు నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చెల్లికే దక్కాలి. నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా? అవునన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏది? ఈ రోజు నువ్వు రాఖీ కట్టావు, నీకు డబ్బులు ఇవ్వను. స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను. ఏంటో చెప్పు. అంటే వర్ష, మీ రాహుల్ అన్నయ్య మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడొక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే, తీసుకో. తీసుకో. ముందే ఎందుకు చెప్పలేదు మరి? ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది. పదండి పదండి, పూజారి గారు వచ్చేస్తారు. నీ చేతుల మీద పూజ జరగాలి, ఓకేనా? పదండి పదండి పదండి. వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి. ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరని చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఏం మాట్లాడుతున్నారండి? మీరని చెప్పండి సార్. ఊర్లో ఉన్న భూములను అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి, మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ నాన్న మా అన్న కోరిక. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం. దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడే పడే. ఏం చేస్తున్నావు నువ్వు?
అదే పెట్టారు. ఒకసారి నువ్వే చెప్పు బాసు. బాసు బాసు ఇప్పుడు చెప్తా. ఎందుకు నీళ్ళు పోసావు? ఎందుకు నీళ్ళు పోసావు? చెప్పాలా? ఎవరైనా మత్తులో ఉంటే వాళ్ళ మొహం మీద నీళ్లు ఎందుకు చల్లుతారు? రావడానికి కదా. మత్తులో మునిగినాన్ని లేపడానికి గ్లాస్ నీళ్లు చల్లితే ప్రేమ మత్తులో మునిగినాన్ని లేపడానికి బకెట్ నీళ్లు కొట్టాలిగా. అర్థమైందా? ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉందిరా. నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని. బాసు నువ్వే వెళ్ళి చెప్పేయచ్చు కదా. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. తన గురించి మనకేమీ తెలియదుగా. అసలు ఇది ఒక ప్రాబ్లమేనా? నా దగ్గర ఐడియా ఉందిగా. ఐడియానా? రే 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 మంచోడు కదా, చెప్పరా చెప్పరా. సరే అయితే ఒకటి చెప్పు. ఏంటి? పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో. అలాగే సాధువులు? మందిరాల్లో, మసీదుల్లో. అలాగే డాక్టర్లు? హాస్పిటల్లో. వెరీ నైస్. నైస్, వెరీ వెరీ నైస్. మనం పోదాం. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు మీరు? మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు లేరు. సరే, మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? వీళ్ళకి ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఎవరు లోపల లేరు, మీకు ఎవరికి ప్రాబ్లం లేదు. లోపలికి ఎందుకు వెళ్తున్నారు? బయటికి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళకపోతే కొడతా. వెళ్ళండి. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఆలోచిస్తున్నా బాస్. ఓర్చుకో దివ్య, వచ్చేసా. బాసు ఐడియా ఏంటి అది? ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తాను. బాగుందిరా ఐడియా. సరే కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ దొరుకుతుంది? గర్భవతి. ఆలోచించు. ఏంటి బస్సు ఏం చేస్తున్నావు? ఎత్తింది చాలు, దించరా బాబు. డాక్టర్ పడుకోరా, ఎక్కువ చేయి. డాక్టర్ లిఖించే ప్రయత్నం చేయమా. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. డాక్టర్ డాక్టర్ మేడం. నువ్వు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను. మేడం 2-3 రోజుల నుంచి అసలు నిద్రపోతుంది మేడం. చాలా కష్టమైపోతుంది మేడం. మేడం ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేయండి మేడం, ప్లీజ్. పడుకో. ఎంతో కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఇలా గోల చేస్తే ఎలా మేడం? పడుకోరా ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం. అదే మేడం, తీసుకెళ్ళండి. ఇటు తిరుగు, కాలు సరిగ్గా పెట్టు. మోయ్. హస్బెండ్ ఎక్కడ? గన్ పెలుస్తుంటాడు. ఏమన్నా? అంటే ఆర్మీలో ఉంటాడు కదా, గంత పని చేస్తాడు. పడుకో. ఈ పిల్లలు ఎవరు? వీళ్ళంతా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ప్రొడక్షన్, లోపలేమో అండర్ కన్స్ట్రక్షన్. మీ భర్త బోటల్లో యుద్ధం చేస్తాడా బెడ్ మీద? వాళ్ళు నూరుకోమనండి. మీరు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి. హలో మిమ్మల్ని. హలో వెళ్ళండి. లేవండి. ఓకే ఓకే, జరగండి జరగండి. డాక్టర్ డాక్టర్ మేడం, డాక్టర్ మేడం, డాక్టర్ 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 మేడం.
డాక్టర్ డాక్టర్ ఎక్కడున్నారా? మీరండి డాక్టర్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా? ఈవిడ మా పెద్దమ్మ. ఏమైంది? హలో, మిమ్మల్ని. ఈమె మా పెద్దమ్మ. పొద్దున్న నడుస్తుంటే కాలు బెనికిందన్నమాట. అప్పటి నుంచి అడిగేలేకపోతుందండి. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్? అదే అండి, అడ్మిట్. సరే, ఇలా రండి. ఎప్పటి నుంచి నొప్పిగా ఉంది? 4 రోజుల నుంచి. అవునా? తగ్గిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకోండి. హలో హలో హలో, సారీ. వెళ్ళి మెడిసిన్ తెండి. నన్ను చూస్తావే? వెళ్ళు. వెళ్తున్నా. డాక్టర్ మేడం, డాక్టర్ మేడం. డాక్టర్ గారు లోపల ఉన్నారు. డాక్టర్ మేడం, నువ్వు చూడు. ఓకే, మళ్ళీ ఏమైంది? అదే మేడం, ఈయన మా చిన్నాన్న తమ్ముడు. ఏమైందో గానీ కడుపు నొప్పితో చాలా బాధపడిపోతున్నాడు. ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. నిన్న అతన్నా? నాకెందుకు, నేను పూర్తిగా ఫిట్ గా ఉన్నాను. మా చిన్నాన్న తమ్ముడికి కడుపు నొప్పి. ప్లీజ్ రండి, ఇలా కూర్చోండి. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నిన్న రాత్రి నుంచి నొప్పిగా ఉంది మేడం. అవునా? నేను మందులు రాసిస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి ఈ మందులు తీసుకొని రండి. హలో, మిమ్మల్ని. ఇదే కదా? మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకమ్మా, ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాగే జరుపుతున్నాం సరే. మీ హాస్పిటల్ ఆధ్వర్యంలో. గట్టిగా ఊపిరి పీల్చండి, వదలండి మెల్లగా. సరే పదండి. ఓకే. మేడం, చిన్నగా నేను గాలి రక్తదానం చేస్తున్నాను, గుండె దానం కాదు. చిన్నగా నా వదిలేయ్. గుండెని ఎందుకు చెక్ చేస్తున్నారు? మాట్లాడకుండా ఊపిరి పీల్చండి. వెరీ నైస్. ఇప్పుడేంటి? చెయ్యవు. సరే, నరాలు గాలిలా తీసుకుంటాయి. జోకులు ఆపండి. సరే. వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. నేను కబ్జా చేశానన్న ఆర్టికల్ రాసింది ఎవడ్రా? నేనే రాశాను. అసలు కబ్జా అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా.
బాబా నమస్కారం బాబా. చల్లగా ఉండమ్మా. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? బాబా పిల్లల కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఓహో. అవును బాబా, పిల్లలు ఎక్కడ? ఉన్నారమ్మా పిల్లలు. ఎలా ఉన్నావు? మీకోసం నేను గిఫ్ట్స్ తీసుకొచ్చాను. తీసుకో. చూడమ్మా. బాబా లోపలికి పదమ్మా. కాఫీయో టీయో తాగెళ్దు గాని. వద్దు బాబా, హాస్పిటల్కి టైం అయిపోయింది బాబా, మళ్ళీ వస్తాను. ఓ సరే సరే. వెళ్ళొస్తాను బాబా. మంచిదమ్మా. అరే ఏంట్రా ఇవన్నీ? ఎవరిచ్చారు మీకు? వదినా. వదినా? చుప్. పెళ్లి లేదు గిళ్ళి లేదు, వదినేట్రా? ఎవరిచ్చారు చెప్పు. డాక్టర్ వదినా. డాక్టర్ వదినా? డాక్టర్ వదినా? వెరీ నైస్. నువ్వు వస్తావని చాలాసేపు వెయిట్ చేసింది. సూర్య బాబు, ఇక్కడ ఈ గిఫ్ట్లన్నీ నీ మనసులో ఫిక్స్ అవ్వటానికే. లిజన్, వెరీ నైస్ ఐడియా. ఏంట్రా అది? గాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. చెప్పు. నువ్వు వెళ్ళి వదినకి ఐ లవ్ యూ చెప్పేసి. బాగా చెప్పు. వెరీ నైస్ ఐడియా. సూర్య పొలంలో మొలకలు